ఒక్కటై వెలగాలి, ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా కదలాలి, తెలుగు జాతి చేయి కలిపి ఒక్కటిగా నిలవాలి. తెలుగువాడి భాష ఒకటే, తెలుగువాడి భావం ఒకటే, తెలుగువాడి గుండె ఒకటే, తెలుగు గుండె చప్పుడొకటే. భాష ఒకటే, భావం ఒకటే, గుండె ఒకటే, చప్పుడొకటే, నెత్తురొకటే, సత్తు ఒకటే, ఊపిరొకటే, ఊహం ఒకటే, నేల ఒకటే, మట్టి ఒకటే, రాజ్యం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగునంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగునంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. జై సమైక్యాంధ్ర గోదావరి తీరన సమైక్యగళం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో కవులు, రచయితలు, పండితులు ఇలాంటి వారందరితో కూడా మనం సమైక్యగళం వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ముందుగా కల్లూరి శ్రీరాములు గారు, అదేవిధంగా ప్రబల సుబ్రహ్మణ్య శర్మ గారు, శలాక రఘునాథ్ శర్మ గారు, డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారు, పెద్దింటి సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా ఛానల్ తరపున విశ్లేషకులుగా పెగళ్లపాటి ప్రతాప్ వ్యవహరిస్తారు. ముందుగా మనం శలాక రఘునాథ్ శర్మ గారి దగ్గర నుంచి చర్చా కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి సార్. ఇప్పుడు ఈ సమైక్యాంధ్రప్రదేశ్ విభజనకి నోచుకుంటే కనుక మీలాంటి వాళ్ళందరికీ ఉన్న భావన ఏ విధంగా ఉంటుంది? అసలు ఇట్లాంటి విపత్తు ఏర్పడుతుందని మీరు భావించారా? మన ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి దుస్థితి దాపురించడం పట్ల మీరు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? సాంస్కృతికంగా మా మనస్సుల్లో అఖండమైన ఆంధ్రప్రదేశం సుస్థిరంగా, సుభిక్షంగా, తక్కిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉంటుందని మా చిన్నప్పటి నుంచి భావించుకుంటూ వచ్చాం. మా చిన్నప్పటి నుంచి అనే మాటలో ఒక చిన్న స్ఫూర్తి ఉంది. మేము హై స్కూల్లో చదువుతున్నప్పుడు మాది కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర గొల్లపల్లి. అప్పుడు రాయలసీమ కరువు అని ఒక భయంకరమైనటువంటి మాట వినపడుతూ ఉండేది. రాయలసీమ అంటే ఏమిటో మాకు ఆ వయస్సులో తెలియదు. కానీ కృష్ణా జిల్లా నూజివీడు, గొల్లపల్లి మొదలైన ప్రదేశాల నుంచి మాకు తోచినటువంటి కొంత ధనాన్ని విరాళాదుల రూపంలో తీసుకొచ్చి అక్కడికి పంపించడం అనేది నాకు ఇప్పుడు గుర్తుంది. అది 1950, 53 ఆ ప్రాంతం అనుకుంటాను. అలాగే నేను కృష్ణా జిల్లాలో పుట్టాను. భాషా ప్రవీణ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను. ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను. పిహెచ్డి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను. ఇది యాదృచ్ఛికంగా జరిగినదే కానీ అఖండమైన ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉండేటువంటి 3 యూనివర్సిటీల్లో నుంచి నేను 3 విశిష్టమైనటువంటి పట్టాలు తీసుకోవడం సంభవించింది. అప్పుడు ఇదొక భాగం, అదొక భాగం, అదొక భాగం అనేటువంటి భావన లేదు. అఖండమైనటువంటి ఆంధ్రప్రదేశం. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఇది త్రిలింగ దేశము, త్రినగములు కలిగినటువంటి దేశము, ఆ త్రిలింగ దేశమే తెలుగు, తెనుగు అనేటువంటి దేశపరంగా, భాషాపరంగా ఏర్పడింది అని మేము చదువుకున్నాం. అలాగే శ్రీశైలం, కాళేశ్వరం, భీమేశ్వరం ఈ 3 లింగముల ఆ శక్తి వ్యాప్తమైనటువంటి దేశాన్ని త్రిలింగ దేశము అని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ త్రిలింగ దేశము
ఏ కారణంగా అన్నా ఏకలింగ దేశమో ద్విలింగ దేశమో అయ్యేట్టయితే భగవంతుడికి ఇష్టం కాదు అని నేను అనుకుంటున్నాను. పరమేశ్వరుడికి ఇష్టం కాని విషయంగా నేను సంభావిస్తాను. దీన్ని అఖండంగానే భావించారు అప్పటి కవులు, అప్పటి పండితులు, అప్పటి రచయితలు, మహాకావ్య స్రష్టలు మొదలైన వాళ్ళందరూ కూడా. తరువాత ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యాలి అనేటువంటి భావన ఏ ప్రయోజనాన్ని అపేక్షించి అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. నేను చాలా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ ఉంటాను. అనేకమైనటువంటి ఉపన్యాస కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు పిలుస్తూ ఉంటారు. మంథని, ధర్మపురి, నిజామాబాద్, కామారెడ్డి మొదలైన ప్రదేశాల్లో నేను ప్రసంగాలు చేశాను. ఆ ప్రసంగాలు చేసినప్పుడు నాకు ఆ ప్రదేశాలు, అక్కడ ఉండేటువంటి సాంస్కృతికమైనటువంటి వ్యవహారాలు మొదలైనవన్నీ చూచేటువంటి అవకాశం కలిగింది. అవన్నీ ఏకత్వ నిరూపణకు దోహదం చేసేవే గాని ముక్కలైపోవాలి అనేటువంటి భావన నాకు ఎప్పుడు కలగల. అలాగే మహాకవులైనటువంటి ప్రాచీన కవులు కానీ, ఇప్పటి కవులు కానీ, వాళ్ళందరిలో ఒక సమైక్య భావనే నాకు కనపడింది. ఎందుకనంటే వానమామలయ్య వరదాచార్యులు గారు, మా గురువు గారు రామరాజు గారు, మా ఇంకో గురువు గారు సి నారాయణ రెడ్డి గారు, దివాకర్ల వెంకటావధాని గారు, వీళ్ళందరూ కూడా ఈ దేశము విచ్ఛిన్నం కావాలి, ఈ ముక్కలు కావాలి అనేటువంటి భావన ఎప్పుడూ పొందలే. నారాయణ రెడ్డి గారు మాకు పాఠం చెప్పారు. ఆయన ఒక సమగ్రమైనటువంటి విశాలమైనటువంటి తెలుగు భావననే చేశారు కానీ తెలంగాణ అనే భావన చేయలేదు. అసలు నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు అనుకునేటువంటి 10 జిల్లాలే తెలంగాణ కాదు, మొత్తం 23 జిల్లాలు తెలంగాణమే. తెలుగు మాగాణము తెలంగాణము. ఆ దృష్టితో ఆలోచిస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి అటు కర్నూలు, అనంతపురం జిల్లా, ఈ ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ అనే వ్యవహరించడానికి యోగ్యమైనటువంటివి. ఆ దృష్టితో కూడా ఇది అఖండంగా ఉండటం అనేటువంటిది సాంస్కృతిక పరంగా, కవుల యొక్క మనోభీష్టాల పరంగా, రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఒకప్పుడు కాకతీయ చక్రవర్తులు వాళ్ళు వరంగల్, అక్కడి నుంచి తిక్కన నెల్లూరివాడు, ఆయన మనుమసిద్ధిని కాపాడటం కోసం కాకతీయ చక్రవర్తి దగ్గరకు వెళ్ళి పరిపూర్ణమైనటువంటి మహాగౌరవాన్ని పొందినట్టుగా మనకు చరిత్ర చెబుతోంది. అలాగే నన్నయ్య గారు ఆంధ్ర ప్రదేశంలో అతి ముఖ్యమైనటువంటి సాంస్కృతిక రాజధానిగా ఉండేటువంటి రాజమహేంద్రపురం ఇక్కడ ఉండి ఆయన అన్ని ప్రాంతాల యందు ఎక్కడ తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఉందో దాన్నంతటినీ కూడా నోరారా ప్రశంసించినటువంటి భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుచేత మన ప్రదేశము సాంస్కృతిక పరంగా, దైవ అనుగ్రహపరంగా, ఇతరమైనటువంటి నదీ పరిసరాలు మొదలైన వాటి పరంగా అఖండంగా ఉండటం అనేదే అందరికీ అభిలషణీయం కావాలి అని నా అభిప్రాయం. సుబ్రహ్మణ్య శర్మ గారు మీరే ఉంటారు, మీకు ఎలాంటి భావనలు ఉన్నాయి, ఎలాంటి ఆవేదన ఉంది? రాష్ట్రం విడిపోతుందంటే మీలాంటి వాళ్ళంతా కూడా ఎట్లాంటి భావోద్వేగాలకు గురయ్యే పరిస్థితి? ప్రజల అభిప్రాయాలతోటి, ప్రజల ఆకాంక్షలతోటి నిమిత్తం లేకుండా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంతకు మించిన ప్రబల సాక్ష్యం మరి ఒకటి ఉండదుగాక ఉండదు. స్పష్టమైనటువంటి విషయం. నిజానికి ఈ అభిప్రాయం ప్రజల్లోంచి వచ్చిందా? ఏ అభిప్రాయం? విడిపోవాలనే అభిప్రాయం. ఆ ప్రజల యొక్క అభిప్రాయము ఐకమత్యంగా ఉండడమే ప్రజల అభిప్రాయం. ఆ ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళు గుర్తించకుండా, మన్నించకుండా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు వ్యవహరించినందువలన ఇప్పుడు ఈ ఉద్యమం వచ్చింది. ఆబాల గోపాలం వీధుల్లోకి రావలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే పరిపాలకులకి
భాష మీద, సంస్కృతి మీద, సంప్రదాయం మీద సరి అయిన అవగాహన లేకపోవడం, కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే వారు వ్యవహరిస్తూ ఉండడం దీనికి ప్రధానమైనటువంటి కారణం. మనం ఒక్కసారి సమగ్రమైనటువంటి ఆంధ్రదేశాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు మహాకవులు అన్ని ప్రాంతాల్లోనూ బయలుదేరి మహాకావ్యాలు రచించడం జరిగింది. వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాంతీయ భావన లేదు. అన్నయ్య గారు ఆంధ్ర మహాభారతం రాశారు అని అంటే ఆంధ్రులకి మంచి అవగాహన కలిగించడం కోసమే రాశారు. అలాగే తిక్కన గారు ఎర్రాప్రగడ, తెలంగాణలో పోతన గారు, ఓరుగల్లో ఉన్నటువంటి పోతన గారు, ఆయన మన అదృష్టం కొద్దీ ఆంధ్రుల పుణ్యపేటి అన్నారు పోతన గారిని. వారికి ఏ విధమైనటువంటి ప్రాంతీయ భావన లేకుండా అందరి యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రంథాలన్నీ వీళ్ళు రచించారు. అంతేకాదు కృష్ణదేవరాయలు ఆయన మన ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు శ్రీకాకుళము అనేటువంటి క్షేత్రంలో ఆయన విడిది చేసి ఉన్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆముక్తమాలేదలో ఆయన ఆ కళను గురించి పేర్కొన్నాడు. ఆయన ఆంధ్ర మహావిష్ణువు అనేటువంటి ఆ దేవుడు ఆయనతో ఇలా అన్నాడు, కృష్ణదేవరాయలు సంస్కృతంలో, కన్నడంలో, తెలుగులో ఎన్నో భాషల్లో మంచి సమర్థుడైనటువంటి పండితుడు. అప్పటికి సంస్కృతంలో మంచి కావ్యాలు రాశాడు. అయినప్పటికీ ఆయనని ఆంధ్ర మహావిష్ణువు ఏమని ఆదేశించాడు అంటే తెలుగులో ఆముక్తమాల్యద ఓ మంచి కావ్యం రాయమని ఆదేశించాడు. అక్కడ ఆయన ఏమన్నారంటే, తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు ఖండ ఎల్లంగుపులు కొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే కన్నడ దేశాన్ని నుంచి వచ్చినటువంటి కృష్ణదేవరాయలకి ఆంధ్ర మహావిష్ణువు తెలుగులో కావ్యం రాయమని ఆదేశించాడు. కృష్ణదేవరాయల యొక్క పాండిత్యానికి, కవితా సామర్థ్యానికి ప్రతీక ఆ ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథం. ఆయన కర్ణాటక రాజ్యాన్నిలో ఉంటూ కూడా తెలుగులో అంత అద్భుతమైనటువంటి కావ్యాన్ని రచించాడు. నిజానికి ఈ వేళటి సరిహద్దులు ఆ వేళ లేవు. పూర్వకాలం రాజ్యాల యొక్క విభాగాల పరిస్థితి ఒకలా ఉండేది. కాలం గడిచే కొద్దీ వాటి మార్పు చాలా వచ్చింది. కానీ ఈ ఏ కావ్యంలోనూ, ఏ కళకి చెందినటువంటి గొప్ప నిపుణులలోనూ కూడా ప్రాంతీయ భావం అనేది సుతరాము లేదు. సాముదాయికంగా అందరి యొక్క అభ్యుదయాన్ని కోరేవాళ్ళు ఏ కళనైనా ఆశ్రయించారు, కానీ ముక్కలుగా వాళ్ళు ఏనాడూ ఆలోచించిన పాపాన్ని పోలేదు. ఈవేళ దురదృష్టవశాత్తు నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది మహానుభావులు బ్రిటిష్ వాళ్ళని తరిమి మనం సామాన్య జనుల యొక్క అభివృద్ధి కోసం అని చెప్పి స్వాతంత్రం సంపాదించాలని ప్రయత్నం చేశారు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే దొంగని వాడు వేషాన్ని బట్టి పరాయివాడైతే దొంగగా గుర్తిస్తాం. కానీ మనలో ఒకడుగా వాడు వేషం వేసుకొచ్చినటువంటి దొంగ వల్ల మనకు వచ్చే నష్టం చాలా ఎక్కువ. వాళ్ళు కష్టపడి ఏదో విధంగా పాశ్చాత్యుల్ని, ఇంగ్లీష్ వాళ్ళని తరిమేశారు. మనకి స్వతంత్రమైనటువంటి పరిపాలన ఏర్పడితే మనలో వారు నాయకులుగా మనల్ని ఉద్ధరిస్తారని మనం ఎవరిని గురించి అయితే విశ్వసిస్తున్నామో ఈవేళ బ్రిటిష్ వారి కంటే దారుణంగా మన నాయకులు తయారయ్యారు. అన్ని కోణాల్లోనూ కూడా చూస్తే అసందర్భం అనుకోకండి. ఎంత అప్రజాస్వామికంగా అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో అనడానికి ఒక్కటే ఉదాహరణ. మనం ప్రజలందరూ సమానమే అని అనుకున్నప్పటికీ మా రాజకీయ పక్షాలకి వచ్చేటువంటి డబ్బుల గురించి మేము వివరము చెప్పము అని రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్కై ఏకకంఠంతో ప్రయత్నిస్తున్నారు అంటే ప్రజాస్వామ్యానికి ఇంతకంట భంగకరమైనటువంటి విషయం ఏమీ లేదు. ఇది మచ్చుకు చెబుతున్నాను. రాజకీయ నాయకుల యొక్క దృష్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రమైనా, ఇది 2 రాష్ట్రాలైనా 3 రాష్ట్రాలైనా అవకాశవాదులకి అడ్డాగా మారిపోతుంది తప్ప విడిచి సామాన్య ప్రజల యొక్క సంక్షేమానికి ఏనాడు ఈ దేశం ఉపయోగపడదు. కాబట్టి ఈ మార్పు ప్రధానంగా ప్రజాప్రతినిధులలో, ప్రజానాయకులలో రావాలి. కానీ వాళ్ళు చేసే పని ఏమిటి? కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో అడ్డం పెట్టుకొని
అమాయక జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు. అందుచేత ఈవేళ ఈ రాష్ట్రం 2 భాగాలైనంత మాత్రం చేత ప్రజలకి ఒరిగేది ఏదీ లేదు. రేపొద్దున దీన్ని 4 ముక్కలు చేసేవాళ్ళు బయలుదేరనేటువంటి రుజువు ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు నేను కోరేది ఏమిటంటే, అయిందేదో అయింది. ఎప్పటికీ ప్రజల ఆకాంక్షలతో నిమిత్తం లేకుండా అధినాయకుల యొక్క అడుగులకు మడుగులెత్తేటువంటి దాస్యభావంతో అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేశారు మన ప్రజాప్రతినిధులు. ఎప్పటికైనా తూనాబొడ్డు అనుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటే చాలా మంచిది. ప్రజానాయకులు ప్రజలందరికీ కూడా ఈ విధమైన వివేకం కలిగించేటువంటి ప్రయత్నం ఈ రాజకీయ నాయకులు బయటకు వచ్చి చేస్తే చేసిన పాపం కొంతైనా పరిహరింపబడుతుంది అని నేను భావిస్తున్నాను. ఈ కారణం చేత అఖండమైనటువంటి ఆంధ్రదేశాన్ని నేను వ్యక్తిగతంగా ఆకాంక్షిస్తున్నాను. ప్రజల అందరి యొక్క మద్దతుని ఈ దృష్టితో నేను కోరుతున్నాను. మళ్ళీ మీ దగ్గర శ్రీరాములు గారు మీరు చెప్పండి, మీ భావన ఏ విధంగా ఉంది, ఏ విధమైన ఆందోళన ఉంది? రాష్ట్ర విభజన అనేది అవాంఛనీయ సంఘటన, ఇలాంటిది రాకూడదు. కానీ ఇది ఇప్పుడు కాదు, దీనికి నాంది ఇప్పుడు 50 సంవత్సరాల క్రితమే పడింది. అప్పటి నుంచి నడుగుతూనే ఉంది. మన వాళ్ళు దీన్ని సన్నీళ్ళు చల్లేసి అలా దాన్ని కప్పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఎప్పటికైనా ఇది ముప్పు సంగతి వాళ్ళు గ్రహించలేదు. గ్రహించినా దానికి తగిన యాక్షన్ వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు మనం వెనక్కెడితే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి 47 స్వాతంత్రం వచ్చింది. వచ్చి రిపబ్లిక్ ఫార్మ్ అయ్యి 50లో ఫార్మ్ అయింది. అప్పటిదాకా పూర్తిగా భారతదేశంలో స్వతంత్రంగా చేసిన ప్రణాళికలు ఏం లేవు. అప్పుడు మొదటి ప్రణాళికలు మొదలెట్టి స్టార్ట్ చేశారు. 53లో మళ్ళీ పొట్టి శ్రీరామరావు ఆందోళనతో మళ్ళీ మనకి రాష్ట్రం వెళ్ళిపోయింది. అంటే మనకు 3 సంవత్సరాలు 47లో స్వతంత్రం వస్తే 50లో రిపబ్లిక్ ఫార్మ్ అయితే 53లో మనకి సెపరేట్ స్టేట్ ఫార్మ్ అయింది. అప్పుడు చేశారు కంగారులో కర్నూలులోనూ గుంటూరులోనూ పెట్టి అట్ట కాలక్షేపం చేశారు. మళ్ళీ 56లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయింది. 56లో ఫార్మ్ అయినా సరే ఈ మోటామొళ్ళి సర్దుకుని హైదరాబాద్ వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యి వీళ్ళు అది ఇంకో 3 సంవత్సరాలు పట్టింది. అని 59, 60లో యాక్చువల్గా స్టార్ట్ అయింది. అప్పుడు నేను అది 59లో స్టార్ట్ అయ్యి బయలుదేరాను. అప్పటి నుంచి కూడా నేను గమనిస్తూ ఉన్నాను. పోతే కృష్ణా జిల్లా నుంచి ముఖ్యంగా ముందు వెళ్ళిపోయి కొంతమంది ఆస్తులు అమ్ముకుని రుణం చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. హైదరాబాద్ క్యాపిటల్గా ఉంటుంది కనుక డెవలప్మెంట్ బాగుంటుందని ఉద్దేశం సెటిల్ అయ్యారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా వెళ్ళారు. ఇండ్లు వాటిల్లో అన్నీ అమ్మేసుకుని అక్కడికి సెటిల్ అయ్యారు. సెటిల్ అయితే ఇలా పొమ్మంటే ఎక్కడికి పోతారు? ఇంకేం ఆధారం లేదు కదా. అది ఈ విషయం. తర్వాత రాష్ట్రానికి సరిహద్దులు కూడా ఎలా ఉన్నాయంటే మనకి కర్నూలు ఒకవేళ అనంతపురం కూడా వాళ్ళు రాయలసీమ తెలంగాణ తీసేసుకుంటే మిగిలిన చిత్తూరు కడప వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలన్నా మహబూబ్ నగర్ నుంచి 300 కిలోమీటర్లు ఐడియాగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత నెల్లూరు, ఈ గుంటూరు, కృష్ణాబాద్ వెళ్ళాలంటే నల్గొండ దాటి వెళ్ళాలి. అలా అయినా అవుతుంది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇటువైపు వెళ్ళాలంటే ఖమ్మం దాటి వెళ్ళాలి. ఇటు వెళ్ళినా హైదరాబాద్ చేరాలంటే 300 కిలోమీటర్లు దాటి వెళ్తూనే వెళ్ళాలి. అంటే మన సరిహద్దులు కాకుండా వాళ్ళ సరిహద్దు నుంచి మనకు అవతల వెళ్ళాలి. ఒకవేళ మీరు క్యాపిటల్ శ్రీసహం చేసి మీరు సహా మీ క్యాపిటల్ సహా వాళ్ళ క్యాపిటల్ అంటే మనకు వచ్చే ఇబ్బంది ఇది. ఇకపోతే తర్వాత ఇరిగేషన్ అనేది ప్రధానమైన ఇరిగేషను, కరెంటు కూడా ఏంటంటే ఈ కేటీపీఎస్ అనేది వాళ్ళ అంటూ ఉంది. వీటీపీఎస్ అని విజయవాడలో ఉన్నదేమో మన ఆంధ్రాలో ఉంది. ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇరిగేషన్కి వచ్చే ప్రధానమైన సమస్య వస్తుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గుంటూరు వైపు అవతల వైపు ఏమో కుడివైపు ఏమో గుంటూరు సిటీ ఉంది, ఎడవైపు నల్గొండలో ఉంది. అంతేంటంటే మళ్ళీ అక్కడ చదువు స్టార్ట్ అవుతుంది. శ్రీశైలం కర్నూలులో ఉంది. సో కర్నూలు విడిపోకపోతే కర్నూలు శ్రీశైలం అంతే. ఇక్కడికి వచ్చేప్పుడు పోరాటం మీకు జాతీయం చేస్తాం, ఎక్కువ ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. అవదు. కారణం ఏంటంటే పోరాటానికి 20 కిలోమీటర్ల పైన అంతా మళ్ళీ తెలంగాణనే, ఖమ్మం జిల్లా స్టార్ట్ అవుతుంది. మనం పోలవరం బ్యారేజ్ ఫుల్ హైట్ కడితే ఎఫ్ఆర్ఎల్లో నీళ్ళు కలిస్తే ఖమ్మం జిల్లాలో కడతాయి బ్యాక్ వాటర్స్. కానీ ఆ నీళ్ళు మనకే వస్తాయి కిందకి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, ఈ జిల్లా కృష్ణా దాకా వెళ్ళిపోతే వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. అది వేరే సంగతి. అంచేది అప్పుడు ఒప్పుకోరు వీళ్ళు. ఇప్పుడు ఫార్మేషన్ ఏమనుకుంటారు, అంతా అయిపోయిన తర్వాత ఏమంటారంటే అభిప్రాయ కుదరదు, జాతీయ హోదా కాదు, ఫండ్స్ లేవని ఆప్ చేస్తారు. లేకపోతే ఇక వీటి ఆధ్యాత్మికంగా చూస్తే తిరుపతి మనకు మిగులుతుంది, అన్నవరం మిగులుతుంది, తర్వాత సింహాచలం మిగులుతుంది.
ఇంతే మిగులుతాయి మనకి. భద్రాచలం పోతుంది, కర్నూలు కూడా, శ్రీశైలం కూడా చెప్పలేము. ఆంధ్ర అంటే రాయలసీమ, భద్రాచలం మన ప్రాంతంలో ఉండేది కదా ఉంది. అది భద్రాచలం అంటే మనకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా అశ్వరావుపేట డివిజన్ కానీ భద్రాచలం డివిజన్ రెండు గోదావరి జిల్లాల్లో భాగంగా ఉండేది. అలాంటిగా అది పోతుంది మనకి, భద్రాచలం పోతుంది. కర్నూలు కూడా రాయలసీమ అంటే కర్నూలు కూడా పోతుంది. ఇక మనకి తిరుపతి మిగులుతుంది. తిరుపతి కూడా ఏదో విధంగా లాగేసుకుంటే మనం ఏం చేయలేము. అందుకని ఎప్పటికప్పుడు మనం మెడ్రాస్ స్టేట్లో ఉండగానే మనం కొంత మోసపోయాం. వచ్చి ఏదో మోటామోటి చదువుకొచ్చి ఇక్కడ మనం సెటిల్ అయినప్పటికీ మనకి అవాంతరాలు వచ్చాయి. అలాగే సెటిల్ అవ్వడంతో బాగుంగా అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి స్పేస్ తక్కువ, మేఘాలు ఎక్కువ ఉన్నారు. అయితే వీళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కనుక ఏం చేశారంటే ఇక్కడే ఉండి అలాగే అడుగులు కొట్టుకు వేసే కంట కనీసం ఒక బయటికి పోతే మిగులు సోలు సర్దుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళు అలా వెళ్ళిపోయారు. అంటే పరిష్కారం ఏంటంటారు? ఎలాంటి పరిష్కారం ఉంటే కనుక ఇప్పుడున్న పరిస్థితులు ఈ ఒకసారి ముందుకు వెళ్ళిపోయారు కనుక వెనక్కి తీసుకునే ప్రసక్తి రాదు, చెయ్యరు. ఏదో కొట్టు సామంటారు తప్ప ముందుకు వెళ్ళినవారు. అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ హైదరాబాద్ సెపరేట్గా మనకి వాళ్ళకి కంపెనీ క్యాపిటల్ ఇచ్చినా ఉపయోగం లేదు. 300 కిలోమీటర్లు ఎక్కడ ఏ జిల్లాకి వెళ్ళినా హైదరాబాద్ చేయాలి. ఇంకా ఆఖరి మిగిలింది ఏమిటి, ఇది క్యాపిటల్గా రెండవ క్యాపిటల్గా చేసేసి దేశం రెండవ రాజధాని చేసేసి వదిలేస్తే అప్పుడు మనం ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మన భాష ఏమిటి, మన ఆస్తులన్నీ అక్కడ పెట్టేశాం. మనకు ఏ విధంగానూ మనకు అవి రావడం లేదు, నిజంగా రావు. ఎందుకంటే మన ఇల్లు ఇవాళ అమ్ముకోవాలంటే 3 లక్షలు రాదు. ఇప్పుడైతే 2 లక్షలు, 3 లక్షలు రాదు మనకి. అక్కడ మన ఇల్లు ఉంటుంది, ఎవరికో అద్దెకిస్తాం, మనం ఉండగా వచ్చేస్తాం. వాళ్ళు ఎవరు వాడి మీద వెళ్ళి మనం గొడవ చేస్తే వాళ్ళే వస్తారు మళ్ళీ తెలుగు చెప్పేవాడు. అందుకనంటే మనకి ఏ విధంగా సేఫ్టీ లేదు. అదే కనుక ఇదిగా అంటే మనకి క్యాపిటల్ ఢిల్లీగా ఉండినట్టయితే అప్పుడు బాగలేదు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా పోవచ్చు. అది మళ్ళీ మీరు వద్దామంటే రాఘవేంద్ర గారు మీరు చెప్పండి, ఎట్లా కొత్త పద్యాలతో ఏమొచ్చారు, అసలు దీని మీద మీ ఆవేదన ఏ విధంగా ఉంది? రెండో వృత్తం విభజన పర్లేదండి, విభజనకు సంబంధించి మీ ఆవేదన. విభజనకి వారు ముఖ్యంగా చెప్పేటటువంటి కారణం ఏమిటంటే మా తెలంగాణ జిల్లాలు అభివృద్ధి పొందలేదు అని. స్వార్థపూరితమైనటువంటి రాజకీయవాదులు స్వార్థాన్ని పెట్టుకుని పైకి చెప్పేటటువంటిది ఇది. మనం గత చరిత్రని అది చూసినట్టయితే కేటాయింపులు సింహభాగం వాళ్ళకే పెట్టడం, తరువాత ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. వారు ఉన్నప్పుడు చాలా అభివృద్ధిని చేశారు. ఇది కేవలం మిష మాత్రమే, రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే దేశాన్ని 3 రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు. అంచేత దాన్ని మనం పరిగణించక్కర్లేదు. కానీ ఉద్యమం మనం చేపట్టాం, విభజన ప్రకటన వెలువడింది. ఈ ఉద్యమం అనేటటువంటిది కింద స్థాయి నుంచి జనాల యొక్క నాడి మనకు వ్యక్తమైంది. ఇప్పుడు సరైనటువంటి నాయకత్వ లోపం కనపడుతుంది. ముందుండి సక్రమంగా నియమబద్ధంగా నడిపించేటటువంటి నాయకులు ఈ సమయంలో అవసరం. ఎందుకంటే ఎక్కడో ఏదో చేస్తున్నారు, ఎక్కడేదో చేస్తున్నారు. మొత్తం మీద దేశం అంతా అదే మనం ఆంధ్ర అంతా కూడా ఉద్యమం జరుగుతోంది. కానీ ఒక సక్రమంగా జరిగేటటువంటి పద్ధతి లేదు. అంచేత ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనేటటువంటిది కొంత అనుమానం. ఈ ఉద్యమాన్ని మరింత ఊపు తెచ్చేందుకు మీ దగ్గర నా పద్యాలు ఉన్నాయండి. ఉప్పెనవలి ఉప్పొంగిని ఉద్యమంబు, ఉద్యమానికి లోటు లేదు. కింది స్థాయి నుంచి ఉప్పెనలాగా వచ్చింది. ప్రకటితంబైనది తెలుగు ప్రజల నాడి, మారుమోగే సమైక్యాంధ్రపు హోరు జోరు, తెలుగు జనుల సమైక్యంబు తేజరిల్లే, 30 దినములాదిగా మోదమలర నిర్విరామంపు నిరసనల్ నిరపుచూడే,
ఘూర్ణిలే దశల ఆంధ్రుల గుండెల సడి స్పందనల్ కరవిల ప్రజాప్రతినిధులకు. ముఖ్యంగా లోటు ఎక్కడుంది అంటే ప్రజాప్రతినిధుల్లో స్పందన లేదు, ప్రజల్లో స్పందన ఉంది. దానికి వారు ఇంకా ముందుకి రాలేకపోతున్నారు. అట అనేటటువంటి విధంగా ఊగిసలాడుతున్నారు. ఉద్ధృతమము ఈ ఆంధ్ర మహోద్యమంబు సక్రమ నియమ పద్ధతిని సాధవలయు. ఇప్పుడు కావలసింది ఒక సక్రమైన పద్ధతిలో ఉద్యమాన్ని నడిపించాలి. మోయగా సమర్థుడగు నాయకుండు కార్యదక్షులవు నేతలు కావలయు నేడు. సమర్థులైనటువంటి నాయకులు కావాలి, ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడు ఈ ఉద్యమం ఇంకా ఫలప్రదం కావడానికి అవకాశం ఉంది. ఇక మళ్ళీ మీ జరుగుతామండి. మీరు చెప్పండి, పెద్దింటి సత్యనారాయణమూర్తి గారు, మీలో భావన ఏ విధంగా ఉంది? అసలు విభజన జరిగే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనకి రావాల్సిన వాటాలు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? గోదావరి తీర ప్రాంతం అంతా కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని కోరుకుంటుంది. అయితే మీలో ఎలాంటి భావనలు ఉన్నాయి? యువతరానికి సంబంధించిన ప్రతినిధిగా, పండితులుగా మీరు చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో కనుక ఆలోచిస్తే పండితులు కావచ్చు, కవులు కావచ్చు, పురోహితులు కావచ్చు, రాష్ట్రం అంతా కూడా ఏదో విషయం మీద మేము తిరుగుతూ ఉంటాం. మేము ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ వాళ్ళ మనోభావాలు తెలుసుకున్నప్పుడు ఇది మాలోంచి వచ్చింది కాదు, మాలో ఏ భేదం లేదు ఈ రోజు వరకు. మేము అటు సీమాంధ్రలోకి వస్తూ ఉంటాం, మీరు ఇటు వస్తూ ఉంటారు. మేము అటు శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం, మీరు ఇటు కూడా శుభకార్యాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన అనేటువంటి విధానం ఎదరికి వచ్చింది అంటే దీనికి ప్రధానమైనటువంటి కారకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకుని కబ్జాదారులైనటువంటి స్వార్థపూరిత రాజకీయ నాయకుల వల్లే ఈ విధానం ఎదరకొచ్చింది. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఉద్యమం గురించి పోరాడుతున్నారు. ఇన్నాళ్ళు లేనటువంటిది ఈనాడు ఎలా వచ్చింది అంటే ఈ సీమాంధ్ర నాయకులకు తెలియదా? ఈ 12 సంవత్సరాల నుంచి తెలుసు వీళ్ళందరికీ. తెలిసినప్పటికీ కూడా వీళ్ళు సరైనటువంటి ప్రతిపాదనలు చేయలేక వీళ్ళ పదవులను కాపాడుకోవడం కోసం, ముఖ్యంగా వీళ్ళ ఆస్తుల మీదకి ఎటువంటి చికాకులు వస్తాయో అధిష్టానం నుంచి వీళ్ళ మీద వచ్చేటువంటి వ్యతిరేకతను వీళ్ళు తట్టుకోలేక తల వంచి ప్రజలు నమ్మి పరిపాలన చెయ్యండి అయ్యా, మీరు తెలివైన వాళ్ళు అని చెప్పి ఈ రోజున చెప్పాలంటే బయటికి డిగ్రీలు పొంది తెలివైన వాళ్ళు అనిపించుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా ఈ రోజున ప్రజల మనసులో ఉన్నది ఒకటే, అసలు రాజ్యాంగము అంటే వీళ్ళకి తెలియదు, విభజన అంటే వీళ్ళకి తెలియదు. అసలు విభజన ఎందుకు చేయాల్సి వస్తుంది? చేసేటువంటి విషయంలో వీళ్ళతో ఎవరైనా సంప్రదించారా? సంప్రదించినటువంటిప్పుడు వీళ్ళు అక్కడ ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి? దీని గురించి సమగ్రమైనటువంటి విచారణ జరిగిందా లేదా? ఇది ఏమీ లేదు. ప్రధానంగా ప్రస్తుత సమాజంలో జరిగేటువంటిది ఏంటంటే సరైనటువంటి నాలెడ్జ్ లేనటువంటి నాయకులు ఈ రోజున ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, మంత్రులు గాను అవ్వడం వల్ల వచ్చినటువంటి విషయం ఇది. నిజంగా ఈ రోజున ఆలోచిస్తే మనం రాష్ట్రాన్ని విభజించవలసిన అవసరం లేదు. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. రాను రాను వీళ్ళు ఉద్యోగాలు రీత్యానో, వ్యాపారం రీత్యానో తదితర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల 4 అన్నదమ్ములు 4 చోట్ల విడిపోయేవారు. దాన్ని ఇప్పుడు అన్నదమ్ములుగా విడిపోదాం, సమైక్య భావంతో విడిపోదాం అని అంటున్నారు. అసలు విడిచిపోవాల్సిన అవసరం ఏముంది మనకి? వాళ్ళకి చూస్తే అక్కడ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలన్నీ చూస్తే మళ్ళీ మన సీమాంధ్ర నుంచి తీసుకెళ్లి పెట్టుబడి పెట్టినటువంటివే. మన సీమాంధ్రకు వస్తే వ్యవసాయ విషయానికి కానీ, విద్యుత్ పరంగా కానీ, ఓడరేవులు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే పరంగా కానీ ఏ రకంగా చూసినా మన 13 జిల్లాల నుంచి
ఎక్కువ రెవెన్యూ అన్నది స్టేట్కి వెళ్తుంది. అంటే కలిసి ఉండాలంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటారు? ప్రస్తుత పరిస్థితిలో ఇది ఒక నాయకుడు వచ్చి మొదలుపెట్టినటువంటి ఉద్యమం కాదు, ప్రజల్లోంచి వచ్చినటువంటి ఉద్యమం. ఇప్పటికైనా ఈ ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకుని ప్రజల కోసం నామమాత్రంగా మేము రాజీనామాలు చేశామని చెప్పడం కాదు ఈ నాయకులు. ఆ రాజీనామాని ఆమోదింపజేసుకుని అప్పుడు ప్రజల్లోకి వచ్చి అప్పుడు ఉద్యమం చేస్తే ఈ ప్రజల యొక్క మనస్సులో రగులుతున్నటువంటి ఆ అగ్ని కొంత చల్లారుతుంది. దీనివల్ల కేంద్రం కూడా కొంత చెప్పబడేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ప్రజలని మభ్యపెట్టడం కోసం నిరాహార దీక్షలు చేయడం కాదు, వీళ్ళ యొక్క రాజీనామాల్ని ఆమోదింపజేసుకోవడం కోసం కేంద్రంలో చేయమనండి. అన్ని పార్టీల నాయకులు అంతా కూడా వీరందరూ కూడా అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటున్నారు. పైకి ప్రజల కోసం ఏదో డ్రామా ఆడుతున్నప్పటికీ వాళ్ళు లోతుగా రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకునేంత స్థాయికి వెళ్ళడం లేదు. వీళ్ళకి ఆమోదింపచేసుకునేటువంటి ఉద్దేశమే లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి ప్రజలు? ఇప్పుడు ప్రజలలో వచ్చినటువంటి ఈ ఉద్యమం పెద్దలు చెప్పినట్టుగా ఉప్పినగా కనుక మారితే ఏ రాజకీయ పార్టీకి కూడా మనుగడ అన్నది ఉండదు. రేపన్న రోజు ఏ రాజకీయ నాయకుడిని నమ్మరు, ఏ నాయకుడిని కూడా గుమ్మం వీధుల్లోకి రానివ్వరు కనీసం. ఖచ్చితంగా ఇది సమైక్యంగానే ఉంటుంది. యువతలో ఉన్నటువంటిది కూడా ఇదే. వీళ్ళల్లో వీళ్ళు మతతత్వాన్ని రేకొట్టుకుని ప్రాంతీయతత్వాలను రేకొట్టుకుని ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును మొత్తం నాశనం చేస్తున్నారు. నిత్యం పొద్దున వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 రూపాయలు సంపాదించి ఇంటికి తీసుకొచ్చి కుటుంబం పోషించిన వాడి బతుకులు నాశనం చేస్తున్నారు, వ్యాపారస్తులను నాశనం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా గతంలో వల్లే ప్రజలు ఈ రోజులు లేరు. పెద్దల మనస్తత్వం గారు సామరస్యంగా చేద్దాం అనేటువంటి విధానంలో ఉండేవారు. దక్షిణమూర్తి గారు మళ్ళీ మీద ఎదుగుతాం. ప్రతాప్ గారు ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాళ్ళందరి మీద విశ్లేషణను, అదేవిధంగా అప్డేట్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు అప్డేట్గా ఉన్న పాలిటిక్స్ మీద మీ కామెంట్స్ ఏంటి? తన చలాకీ రోజుల నుంచి ఈ రోజు చలిస్తూ ఉద్యమం ప్రబలిస్తున్న శర్మ గారి మాటలు కానీ, ప్రబల సాక్షిగా ప్రబల వారు తెలిపిన అభిప్రాయాలతో కానీ, శ్రీరాములు గారు విశదీకరణ, రాఘవేంద్రరావు గారి ఉద్రేక ఉద్యమ పద్యాలు, పెద్దింటి వారి వ్యాఖ్యానాలతో ఏకీభవిస్తూ కళలకు, కళాకారులకు, రచయితలకు, పండితులకు హద్దుల్లేని దేశం మనది. ఖండాలుగా విభజించే మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకురాళ్లు ఉన్న ఈ దేశం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విభజన జరుగుతుంది అంటే చాలా మనస్సు క్షోభిస్తున్న పరిస్థితి. అంటే ఇది కళాకారులు ఎంత చెప్పినా రాజకీయ నాయకులు మారరు, రాజకీయ నాయకులు బుద్ధి మారదన్నట్టుగా ఉంది. విభజన అని అంటున్నారే కానీ విభజన వల్ల వచ్చే నష్టాలు తెలుసు వాళ్ళకి, విభజన వల్ల వచ్చే లాభం లేదని తెలుసు. అయినా సరే వాళ్ళు మెన్నకుండా ఉన్నారంటే ఈ కుటిల రాజకీయ నేతలే. దాన్ని మార్చాలని ప్రతి ఒక్కరూ అన్నారు. ఆ అభిలాష జరిగేదాకా మనకి ఈ విభజన ఆగదు. ఎందుకంటే ఖచ్చితంగా విభజన అన్నది జరుగుతుందనే అందరిలోనూ ఉంది. విభజన జరిగే హైదరాబాద్ విషయం ఏంటన్నది ఇప్పుడు నానుతుంది. ఈ హైదరాబాద్ నానుతున్న విషయాన్ని కూలంకషంగా ఇప్పుడైనా రాజకీయ నాయకులు బయటకు వచ్చి మనకు లాభం జరిగేలాగా, అవతల వాళ్ళకి నష్టం జరగకుండా చేస్తే ఖచ్చితంగా మనం రేపొద్దున మళ్ళీ విభజన అంటూ రాకుండా ఉండడానికి మనం కాస్తైనా దోహదపడేలాగా ఉంటుంది. సార్ చెప్పినట్టుగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రాజధానికి వెళ్ళడానికి ఎంత కష్టమో ఆ రాష్ట్రంలో మన రాజధాని ఉండడం కూడా మనకు అంతే కష్టం. ఇక ప్రస్తుతం ఇవాళ ఉద్యమం అంత తారాస్థాయిలో లేదు. ఎక్కడ తాజా వార్తల మీద విశ్లేషణ, తాజా వార్తల ప్రకారం ప్రస్తుతం ఏ పరిస్థితిలో కూడా ఉద్యమం తారాస్థాయిలో ఇవాళ తగ్గుతుంది. ఉద్యమం స్వరూపం దానికి ఒక నాయకుడు రావాలి, ఒక దిశానిర్దేశం చేయాలి అన్న ఏకత్భావంతోనే ప్రస్తుతం ఉంది. దశల వారీగా ఏపీ ఎన్జిఓలు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం తీసుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు కూడా సెప్టెంబర్ 12 నుంచి కూడా
రెండో తారీఖు రేపు బంద్ చేయడానికి మొత్తం రాష్ట్రం అంతా కూడా అంధకారం చేయడానికి విద్యుత్ ఉద్యోగులు కూడా రంగంలో దిగుతున్నారు. అది మళ్ళీ మనమే నష్టపోతున్నాం. అంటే తారస్థాయికి వెళ్ళే దానివల్ల మనకి ఇక్కడ జరిగితే ఎవరు మనమే నష్టపోతున్నాం. మరోవైపు తెలంగాణకు సంబంధించి సపరేట్ చేయడానికి, రాష్ట్రాన్ని సపరేట్ చేయడానికి నోటు కూడా సిద్ధమవుతున్నట్లు ఆల్రెడీ రహస్యంగా తయారవుతున్నట్టు అయిపోతుంది. దానికి ఖచ్చితంగా జరుగుద్ది. మీరేమి అదే చెప్తుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు తెలుసున్న ఢిల్లీలో ఉన్న పెద్దలు కనీసం విభజన జరిగితే ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన ప్రజల దగ్గరికి వచ్చి ఒప్పించి నప్పించి, అయ్యా ఇది జరుగుతుంది, మనకి ఈ నష్టం లేదు, ఈ నష్టం లేకపోతుంది, ఈ నష్టాన్ని ఇలా పూరిస్తున్నారని ప్రజల్ని మభ్యపెట్టడం మాని ఖచ్చితమైన పరిస్థితుల్లో చెప్పాలి. ఇవాళ మళ్ళీ ఒక నాయకుడు ఖచ్చితంగా ఆయన బయలుదేరాడు, బస్ యాత్రలు చేస్తారు. అడ్డుకోకూడదు, ఎవరు అడ్డుకుని రాళ్ళు రోవడం కాదు, లెట్ హిమ్ డూ, చెప్పనియండి. రేపు ఇంకో బస్సు యాత్ర వస్తుంది, ఉద్రేకంగా ఉద్యమం జరగడానికి అవకాశం ఉంది. ప్రతి వాళ్ళని మనం రిజైన్ చేసామన్నాం, ఉద్యమంలోకి రమ్మడం వల్ల ఉపయోగం లేని పరిస్థితి ప్రస్తుతం. వాళ్ళ క్లియర్గా చెప్పాడు, బీజేపీ వాళ్ళు ఇచ్చినప్పుడు నేనే అడ్డుకున్నానని నా నాయకుడు చెప్పాడు. దానికి కారణం విభజన ఇష్టం లేదని. ఒకవైపు 2008లో మీరే ఉత్తరం ఇచ్చారు కాబట్టి మీ వల్లే విభజన ఆగిపోయి విభజన వచ్చిందని చెప్పి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. మరి తెలంగాణలో నేనే లెటర్ ఇచ్చినప్పుడు అక్కడ నా పేరు ఎందుకు వాడలేదని ఆయన అక్కడ చెప్తున్నాడు. సో ఈ కన్ఫ్యూజన్, ఒకళ్ళేమో సమతుల్యం కావాలి, సమన్యాయం కావాలని ఒక పార్టీ అంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఏ విధంగా బయటకు వచ్చి చెప్పట్లేదు. అంటే నాకు అధికారం ఉంటే 6 నెలల్లో పరిష్కరిస్తాం తెలంగాణ సమస్య అన్నది చంద్రబాబు స్లోగన్. ఇప్పుడు ఏమంటారు దాని మీద? ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, హైదరాబాద్ నేనే బాగు చేశాను, నా వల్లే దేశం అంతా హైదరాబాద్ ప్రపంచ పటంలోకి వెళ్ళింది. అది ఖచ్చితంగా వీళ్ళన్నదే. అంటే 6 నెలల్లో తెలంగాణ సమస్యని చంద్రబాబు నాయుడు సంవత్సరం అన్నారు. 6 నెలలు అని చెప్పారండి. 6 నెలలైనా సంవత్సరం అయినా అయితే మొత్తం సంవత్సరం అవ్వచ్చు, 6 నెలలు కావచ్చు, ఆయన పరిష్కరించే అవకాశం ఉంది అంటారా? నమ్మాలి. ఇప్పుడు వాళ్ళ రాజకీయ కుతంత్రం కనిపిస్తుంది ఏంటి? కాంగ్రెస్ చంద్రబాబు చెప్పింది ఎప్పుడైనా పాటించారా? ప్రతి మనిషి ఒకలాగా ఉండరు ఎప్పుడు కూడా. చంద్రబాబు అనే కాదు, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏమైనా ఉన్నారా? ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళు ఏమైనా చేశారా చెప్పండి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు 12 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంటే వాళ్ళకి తెలిసినా చెప్పకుండా ఉన్నారు అంటే ఈ రాజకీయ నాయకులు నమ్మునావా? లేదు, రేపొద్దున మాకు 18 సీట్లు 20 సీట్లు వచ్చేస్తాయి అని ఘంటాపదంగా చెప్పి మేము రేపొద్దున ఆ పార్టీతో కలవు అన్న నాయకులు నమ్ముదామా? ప్రజలు నిర్ణయించుకుని మొన్న కూడా చెప్పారు. అందుకనే ఈసారి ప్రజలు ఓటేసేటప్పుడు ప్రలోభాలకు లో కాకుండా, ప్రలోభాలకు అసలు ఏ విధంగా లోనవద్దు, మంచి జరిగే నాయకులను ఎన్నుకోండి, మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలి. అది మీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో. దత్తవ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు విభజన తప్పదన్న సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచడానికి ఉన్న అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ప్రజలు ఏ విధంగా ఉద్యమించాల్సిన తరుణం ఆశ? ఏ కొంచెం వివేకం ఉన్నవాడైనా సరే ఒక అడుగు తీసి ముందరికి వేసేటప్పుడు వెనక అడుగుల యొక్క స్థితి ఎట్లా ఉంది, వెళ్ళేటువంటి స్థితి ఎట్లా ఉంటుంది అని ఆలోచించాలి. ఇది చరిత్ర యొక్క ప్రాధాన్యం. చరిత్ర కావాలి మనిషికి. మనం చరిత్ర ఎందుకు చదువుకుంటున్నాము? ఊరికే విరోధానికి చదువుకోవటంలే, అందులో ఉండేటువంటి మంచిని గ్రహించడానికి తెలుసుకుంటున్నాం. మీరు చక్కగా చెప్పారు ఇందాక, తెలుగు వారంతా తెలంగాణ వాళ్ళమని. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పాలకులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి ఒకానొక మహాలక్షణం ఉంది. అది 1000 సంవత్సరాల వెనకాల నన్నయ్య గారు చెప్పారు. మంత్రి అనేవాడు ఎట్లాంటి వాడు అయి ఉండాలి అని అంటే అనఘుడు అయి ఉండాలి అన్నాడు. అనఘుల, శాస్త్ర విధిజ్ఞుల, అనురక్తుల, పితృపితామహ క్రమమున వచ్చిన అటువంటి వాళ్ళని మంత్రులుగా భావించాలి అన్నారు. మనం గొర్రెల్ని, స్వార్థపూరితుల్ని వాళ్ళందరినీ కూడా ఎన్నుకుంటున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజాస్వామ్యము కుక్కలు చింపిన విస్తరాకు అయింది. ఇందులో ఏమీ మనం సందేహించనక్కర్లేదు. ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజలు అనే మాటకు అర్థం లేదు. ప్రజలంటే నాకు ఓటేసేవాడు, లేకపోతే నాకు జై కొట్టేవాడు అనేటువంటిదే. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం భారత కాలంలో చూస్తాం. నిజమైనటువంటి దేశ అభిమానాన్ని, భాషాభిమానాన్ని పురాణాల్లో, ఇతిహాసాల్లో చూస్తాం. అన్నయ్య గారు రాశాడు, దక్షిణ గంగనా తద్దయునొప్పిన గోదావరియు. అప్రస్తుతంగా ఆయన ఆంధ్రదేశం యొక్క ఎల్లల్ని
మూలంలో లేనిటువంటి వాటిని కూడా కల్పించి చెప్పాడు నన్నయ్య గారు. ఎందుకంటే దేశాభిమానం భాషాభిమానం వాళ్ళకున్నది. ఈ దేశంలో దేశాభిమానము భాషాభిమానము లేని తుచ్చమైన జాతి ఏదన్నా ఉంటే అది తెలుగు జాతి. కానీ మన వాళ్ళు ప్రాచీనులట్టా లేరు. దక్షిణ గంగనా తద్దయునొప్పిన గోదావరియు, ఈ గోదావరి రాజమండ్రిలో ఉన్న గోదావరిని కాదు ఆయన చూసింది. ఎందుకనంటే మహేంద్ర పర్వతం నుంచి అర్జునుడు వస్తూ ఏ ఏ దేశాలు చూశాడో చెప్పారు. కాబట్టి ఈ గోదావరి కాళేశ్వరంలో ఆ పైన ఉండేటువంటి 5 తీర్థాలు ఉన్నాయి. మంథని మొదలైనటువంటి గోదావరి పరిసరాలు ఉన్నటువంటివి అక్కడ. ఎందుకనంటే తర్వాత చెప్పింది జగదాది అయిన భీమేశ్వరంబును, మన దాక్షారామ భీమేశ్వరాన్ని చెప్పాడు. అక్కడ కాళేశ్వరం, ఇక్కడ భీమేశ్వరం. బెడగగుచున్న శ్రీపర్వతంబును, అటు కృష్ణానదీ తీరంలో ఉండేటువంటి శ్రీశైలాన్ని చెప్పాడు. వీటిని ఎందుకు చెప్పాడు ఆయన? ఇది ఒక అఖండమైనటువంటి భూభాగము. పెద్దవాళ్ళు మన తెలుగు జాతి కాని వాళ్ళు మన తెలుగు గౌరవాన్ని ప్రశంసించినట్టుగా మన వాళ్ళు చేయలే. ప్రొఫెసర్ హాల్డేన్ అనేటువంటి ఆయన జర్మనీ పండితుడు 1953లో హిందూలో ఒక ఆర్టికల్ రాశాడు. ఈ భారతదేశానికి అధికార భాష అయ్యేటువంటి యోగ్యత భారతదేశంలో ఉండే భాషలన్నింటినీ ఆయన జాగ్రత్తగా పరిశీలించి చూచి ఒక్క తెలుగుకుందని రాశాడు ఆయన. ప్రొఫెసర్ హాల్డేన్ అనేటువంటి ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి వాడు కర్ణాటరాజు. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ ప్రాభాకర పరిశ్రమ అన్నవాడు తమిళియన్. మన వాళ్ళు దీన్ని ముట్టుకుంటే మైలబడిపోతాం అనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి ఏ పురోగతికైనా సరే కావలసింది చరిత్ర, వెనకాల చరిత్ర. ఆ చరిత్రని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం తీసేసుకున్నారు అని అంటే, ఓ నిర్ణయం తీసుకుంటే అదేమి శిలాశాసనం కాదు. నిర్ణయాలు మారుతూ ఉంటాయి, మారచ్చు. అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. కాబట్టి ఏ విధంగానైనా సరే తెలుగు జాతి అంతా ఈ ప్రాంతంలో ఉన్నవాడు ఆ ప్రాంతంలో ఉన్నవాడు ఈ ప్రాంతంలో ఉన్నవాడని కాదు. తెలుగు జాతి, తెలుగు అనేటువంటిది నాది, నా దేశము, నా భాష అనేటువంటి అభిమానం ఉన్నవాడల్లా ఈ పాలకుల నిర్ణయాలు వెనకాల, వాటి నిర్ణయాల వెనకాల సదుద్దేశం లేదు కనుక వాటిని తిరస్కరించవచ్చు. అఖండమైనటువంటి ఆంధ్ర తెలంగాణ తెలుగు మాగాణం, దీనిని పరిరక్షించడానికి మనం ఏదైనా ఏం చేసైనా సరే దాన్ని సాధించుకుంటే తప్ప మనకు గతి లేదు. రఘునాథ్ శర్మ గారు, అంటే మన పాలకులు, అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నామో వాళ్ళు తక్షణం చేయాల్సిన కర్తవ్యం ఏముంటాయని భావిస్తున్నారు? అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఇక ముందు స్టెప్ తీసుకోవాల్సింది, ఏ విధంగా వాళ్ళు ఉద్యమించాల్సిన అవసరం? పాలకులు ఒక్క విషయం గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. పాలకుడు ఎట్లా అయినాడండి? ఒకడు ఎన్నికలోకి వచ్చాడు. ఎట్లా వచ్చాడండి? ఎన్ని ఓట్లు వస్తే వచ్చాడు? 15% ఓట్లు వచ్చిన వాడు కూడా నెగ్గుతాడు అనేకమైన కారణాల చేత. ఎందుకంటే ఓట్లు వేసేవాళ్ళు 40%, అందులో ఈయనకి 15% వస్తే తక్కిన వాళ్ళు పంచుకుంటే ఈయన అంటే 85% జనానికి విరుద్ధంగా ఉన్నవాడు కూడా పాలకుడు అవుతున్నాడు. అది బేసిక్ గా ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో, ఎలక్షన్ విధానంలో ఉండేటువంటి లోపం. కాబట్టి అటువంటి పాలకుడికి ఏం అధికారం ఉందండి? ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అధికారం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళని నియమించాలి, శాసించాలి, వాళ్ళని దించేసేయాలి అంతే, నిర్దాక్షిణ్యంగా. ఎందుకంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు, మేము ఎన్నిక ఎట్లా అయినారు వాళ్ళు. నేను చెప్పిన పద్ధతే. ఎన్ని ఓట్లు వస్తే అయినా, ఎంత తక్కువ ఓట్లు వచ్చినా సరే నెగ్గుకు రావచ్చు. కాబట్టి ఈ పాలకులు, ఈ ప్రభుత్వం అసలు వీళ్ళకి ప్రజాస్వామ్యం అనేటువంటి మాట అర్థం కాలేదు. ఎవరికి వాడికి నా అభివృద్ధి. మీకు కావాల్సిన అభివృద్ధి చేస్తామని అంటే మాకు అక్కర్లేదు, మాకు రాష్ట్రమే కావాలి అని అంటే ఏమిటి దాని ఉద్దేశం? నాకు సీఎం పోస్ట్ కావాలి, నాకు మంత్రి పదవి కావాలి, నా ఊరిని మాత్రమే పెంచుకుంటాను అనేటువంటి భావన. ఇటువంటి వాటిని ప్రజలు విశ్వసిస్తే ఎట్లాగా? కాబట్టి దీనికి ఏదైనా వాత పెట్టాల్సిందే. సరైనటువంటి వాత ఏ రకంగా పెడతారో ప్రజలు పెట్టాలి. ఈ నిర్ణయాన్ని మాత్రం అంగీకరించకూడదు. ప్రబల గారు, మీరు ఏమంటారు? పాలకులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ప్రజలు ఏ విధంగా ఉద్యమించాలి? ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చిందండి. దేశాన్ని రాను రాను పాలకులు చాలా అధోగతికి చేర్చారు. భావదారిద్ర్యాన్ని ఎంతో కలిగించారు.
పాలకుడు ఎలా ఉండాలి అంటే తను సక్రమంగా ప్రవర్తిస్తూ ప్రజలలో మంచి అవగాహన పెంచేవాడు ఎవడో అతడే సరి అయినటువంటి నాయకుడు. కానీ ఇప్పటికీ ఏం జరుగుతోంది, ఒక మోస్తరు ప్రజలందరినీ కూడా కులంతోటో మతంతోటో ప్రాంతంతో విడదీసి ఎన్నికలు వచ్చేటప్పటికీ ఏ విధమైనటువంటి అవగాహన లేని వాళ్ళకి డబ్బిచ్చో మరోటి మద్యం పోసో వీళ్ళు ఎన్నికవుతున్నారు పాలకులు. నిజం చెప్పాలంటే దీని సహాయంతో ఎన్నికైన వాళ్ళు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. అటువంటి ప్రజాప్రతినిధుల వల్ల ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం ఆలోచిస్తాను. ఒక్క మాట చెప్పాలి నేను. చెప్పండి. నియంతృత్వ పాలన ఉన్నది అనుకునేటువంటి ప్రాచీన కాలంలో ప్రతీపుడు అనేటువంటి ఒక మహారాజుకి 3 కొడుకులు ఉన్నారు, దేవాపి, బాహ్లికుడు, శంతనుడు అని. ఈ 3లో దేవాపి చాలా గుణవంతుడు, తండ్రికి చాలా ఇష్టుడు. కానీ ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చేటప్పటికీ ప్రజలు ఇష్టపడలేదు. ఏ కారణంగా ఇష్టపడలేదంటే అతనికి శరీరంలో ఒక జబ్బు ఉంది, త్వగ్దోషం ఉంది అని అన్నారు. త్వగ్దోషం ఉంటే మేము ఇతన్ని రాజుగా అంగీకరించము అని ప్రజలు చెబితే తల వంచుకొని ఆ పిల్లవాడిని పంపించేసి 3వ వాడైనటువంటి శంతనుడికి పట్టాభిషేకం చేశాడు రాజు. ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేటువంటి పద్ధతి నియంతృత్వ పాలనలో ఆ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో మనం ఆలోచించవచ్చు. దానికి ఇంకోటి కూడా న్యాయంగా ధృతరాష్ట్రుడికి పెద్దవాడు కాబట్టి రాజ్యాధికారం ఇవ్వవలసి వచ్చినప్పటికీ అంధత్వం అనేటువంటి దోషం, గుడ్డితనం ఉంది కాబట్టి జరిగే సన్నివేశాలు ప్రత్యక్షంగా చూడలేడు, ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. రాజ్యం అనేది నా తాత ముత్తాతల సొమ్ము అయినప్పటికీ ప్రజాక్షేమంతో ముడిపడి ఉన్న కారణం చేత ధృతరాష్ట్రుణ్ణి కాదని పాండురాజుని ప్రభువుగా ప్రకటించినటువంటి సంప్రదాయం మనకి ఉంది. అంచేత ప్రజాక్షేమాన్ని పరిపాలకులు ఎవరూ నిర్లక్ష్యం చేయలేదు. ఇంకో చిన్న విషయం, ఎంతసేపు కొన్ని చౌకబారు ఆక్షేపణలు చేస్తూ ఉంటారు. పురాణాలన్నీ ఏమున్నాయండి, ఏదో మహారాజులు బ్రాహ్మణులు వాళ్ళ చరిత్రే తప్పవిడిచి మామూలు లేదని. పురాణ ప్రసిద్ధులైన మహారాజులందరూ ఎవరు ఆలోచించండి. ప్రజల కోసం, సత్యం కోసం, ధర్మం కోసం పాటుపడిన మహారాజుల చరిత్రలే పురాణాల్లో ఉన్నాయి. కానీ స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వాళ్ళ చరిత్రలు పురాణాల్లో లేవు, ఆలోచించండి. కాబట్టి ప్రజల్ని మనం చాలా తేలిగ్గా మతాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నాం, దాని మీద దారుణంగా మనం బురద జల్లేస్తున్నాం. ఇవాళంటే మతం అనే పేరుతో పాశ్చాత్య పద్ధతిని బట్టి వేరువేరుగా ఉంది, కానీ ప్రాచీన భారతదేశంలో మతం అనేది లేదు. ఒకటే సంప్రదాయం, ఒక వైదికమైన సనాతనమైన సంప్రదాయం. అందులో సత్యము, ధర్మము, అహింస, ప్రజాక్షేమము, పరోపకారము అన్నీ కలగలిసి ఉన్నటువంటి సంప్రదాయం. ఈ మంచి సంప్రదాయం స్వాతంత్ర్యం వచ్చాకే మన పరిపాలకుల వల్ల చిన్నాభిన్నం అయిపోయింది. ఈ మంచి సంప్రదాయం కాస్త కారణం ఏమిటంటే ఇతర దేశాల్లో ఉండేటువంటి కొన్ని దుస్సంప్రదాయాల్ని దృష్టిలో పెట్టుకొని మన జాతిని, మన ప్రజల్ని వాళ్ళు విశ్లేషించడం మొదలెట్టారు. అది చాలా తప్పు, అది చాలా పెద్ద అనర్థం. మళ్ళీ నేను ఇంకొక మాట స్పష్టంగా చెబుతున్నాను. పరిపాలకుడు అనేవాడు ప్రజలకి మంచి అవగాహన కలిగిస్తూ, ప్రజలలో సరి అయినటువంటి వివేకం లేకపోయినప్పటికీ సమష్టి కుటుంబానికి ఉండేటువంటి తండ్రి పిల్లల్లో లోటున్నా సరే తను ఏ విధమైనటువంటి వీళ్ళ క్షేమం కోసం మంచి నిర్ణయం తీసుకుంటాడో అటువంటి వాళ్ళు పరిపాలకులు అవ్వాలి. ఇవాళ ప్రజలకి అవగాహన కలిగించే నాయకుడు ఎవరున్నాడు? ఎవడూ లేడు. ఇదివరకే జరిగింది. కానీ ఒక మచ్చుకు ఉదాహరణ చెబుతాను. వాదిలాల గోపాలకృష్ణయ్య గారి లాంటి నిస్వార్థ ప్రజాసేవకుడికి ఎన్నికలలో డిపాజిట్ దక్కకుండా చేసినటువంటి వివేకవంతులు మన ఓటర్లు న్యాయం చెప్పాలి అంటే అది ఎప్పుడు జరిగింది వేరే సంగతి. కాబట్టి ప్రజల్లో వివేకం ఎక్కడుంది? ఇంకొక నాకు చాలా హాస్యాస్పదంగా కనపడుతుంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవగాహన కలిగించడం అనే వంకతోటి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ వేరే కాలేజీలకు వెళ్ళి అవినీతిని అంతమొందించడానికి నువ్వేం చేస్తావు బ్రహ్మాండమైనటువంటి ప్రచారపు ఆర్భాటం ఇది. నిజానికి ఈ మాట చెప్పవలసింది ఎంపీలకి, ఎమ్మెల్యేలకి తప్పవిడిచి విద్యార్థులకి కాదు చెప్పవలసింది. బహుశా వాళ్ళ అభిప్రాయం ఒకటి అవుతుంది, చెప్పిన వాళ్ళ వినరు, ఎలాగా ప్రయోజనం లేదు. అంచేత మనకి ప్రచారం కావాలి కాబట్టి ఈ పిల్లలతో చెప్పేస్తే మనకి కావాల్సినంత ప్రచారం వచ్చేస్తుంది. ఛానల్స్ ఉన్నాయిగా,
కావాల్సిన ప్రచారం చేస్తాయి, మన పబ్బం గడిచిపోతుంది. ఈ దృష్టితో వాళ్ళు ప్రవర్తిస్తున్నారా అనిపిస్తుంది వాళ్ళ ప్రవృత్తి చూస్తే. ఆలోచించండి, మచ్చలేని రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారండి గుండెల మీద చేస్తే ఆలోచిస్తే. నువ్వు తినేసావని వీడంటాడు, నువ్వు తినేసావని వీడంటాడు, ఇద్దరూ సుందోపసుందులే. కానీ నేను తినలేదు, నా పక్షంలో మా పక్షం వాడు ఎవడూ తప్పు చేయటం లేదనేవాళ్ళు లేడు. ఇక్కడ ప్రస్తుతానికి వస్తే ఈవేళ మనం రాజకీయ నాయకుల మీద ఆధారపడే ఉద్దేశం లేదు. ఈవేళ ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచన ఎలా ఉందంటే, రేపొద్దున రాబోయే ఎన్నికలలో నా పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నాడు తప్ప విడిచి అధిష్టానాన్ని కాదంటే వాళ్ళు మనకు చోటు ఇవ్వరేమో అంచేత అక్కడ కాదనడానికి ధైర్యం లేదు, అక్కడికి వెళ్ళి కాదనేటువంటి ధైర్యం లేదు. మనకి ధైర్యం ఊరిపోస్తున్నారు ఇక్కడికి వచ్చి, మన కాలేజీలకు వచ్చి మీరు అవినీతిని ఎదిరించేయండి. ఏమండి, ఈవేళ ఒక సామాన్యుడు వెళ్ళి ఒక అవినీతినో ఎమ్మెల్యే దగ్గరో ఎంపీ దగ్గరో పట్టుకుంటే ఆఫీసర్లు అందరూ వాళ్ళ చేతుల్లో ఉన్నారు, బహిరంగ రహస్యం, అనుమానం ఏమీ అక్కర్లేదు. వాళ్ళని ట్రాన్స్ఫర్లు వాళ్ళ చేతుల్లో జరుగుతున్నాయి కదా. ఎలా అయితే ఎలక్షన్లలో ప్రజాస్వామ్యం అని పేరు చెప్పి మద్యము, కులము, మతము, డబ్బు ఏ విధంగా డామినేట్ చేస్తున్నాయో పరిపాలనని ఈవేళ నీతి తప్పే విధంగా ప్రజాక్షేమానికి భిన్నంగా ఈ రాజకీయ నేతలే భ్రష్టు చేయాలి, ఎంత చేయాలో అంతా చేసేసారు. ఈ స్థితిలో వీళ్ళని మనం ఆశించేది ఏమీ లేదు. ఇప్పుడు చేయగలిగింది ఏమిటి? ప్రకృతం. ఈ సమయంలో మనం చేయగలిగింది ఏమిటి? ఎలాగా ప్రజలలో ఉప్పెన లాంటి ఉద్యమం వచ్చింది. ఈ సమయంలోనే గట్టిగా పట్టుపట్టి, ఇది వరకు ఒకసారి తెలంగాణ ప్రకటించి కూడా ఎలా తోక ముడిచారో వేరు వేరు ప్రయోజనాల వల్ల, ఇప్పుడు గట్టిగా పట్టుపట్టి ఆ విధంగా వెనక్కి పంపించవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. ఈ అవకాశాన్ని వదిలిపెడితే ఇంతటి మంచి అవకాశం మనకి రాదుగాక రాదు. ఓకే, శ్రీరామ్ గారు మీరు ఫైనల్గా ఉంటారు. జూలై 30ని అనౌన్స్ చేశారు, సెపరేట్ చేస్తామని చెప్పేసి. ఆ విభజన చేస్తామని చెప్పి జూలై 30 కాదు, అంతకుముందు 2 నెలల నుంచి 3 నెలల నుంచి తెలుసు ఈ ప్రజా నాయకులందరూ కూడా. ఇక్కడ 7 టర్ములు మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మనకు చెప్పారా? లేదు. అక్కడ వాళ్ళు మాట్లాడి వచ్చారు. మనం గట్టిగా గొడవ చేస్తే రాజీనామా చేసామంటున్నారు. ఈ రాజీనామా వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేయరు, ఆ సంగతి తెలుసు. ఒక స్పీకర్ ఫార్మాట్లో పంపించాడు, ఒక పంపించాలని చెప్పొస్తాడు. ఇవన్నీ అక్కడ భద్రగా ఉంటాయి, భద్రగా వాళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటారు? మోసం చేస్తున్నారు వీళ్ళు మోసం చేస్తున్నారు. మీకు తెలియదా? జూలై 30 మనకు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అంతకుముందు గవర్నమెంట్ మీడియాలకి మోసం చేస్తే ఆడపిల్ల మగపిల్ల అని అడుగుతారు, ఆడపిల్ల అని వాళ్ళు చెప్తారు. మగపిల్ల అయితే అది ప్రెసిడెంట్ ఎందుకు తెలంగాణ జూలై 30 మేము తెలంగాణ సపరేట్ చేస్తారేమో అని ఎందుకు మోసం చేస్తున్న వాళ్ళని ఏ విధంగా మనం ఏం చేయలేము. వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఓట్లు ఎలాగైనా వాళ్ళకి వస్తే వాళ్ళు నెగ్గేస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు ఫీల్డ్లోకి. ఇంకా వాళ్ళు ఏం చేయలేము. భరించాల్సింది, కొన్ని భరించాలి తప్పదు. మనం స్టెండ్యూర్ పరిస్థితుల్లో మనం ఏం చేయలేము, మార్పు తీసుకోలేము. ఎన్ని చెప్పండి, ఎన్ని కథలు చెప్పండి, గొడవలతో మనం చెప్పారు, ఎన్నో రాజకీయాలు చెప్పారు, అవి ఏమీ వర్తించు వీళ్ళకి. ఒకరు మనం చెప్పిన గంట ఉపన్యాసం ఇస్తే అన్ని తర్వాత దుడిపేస్తారు, అది చేయలేదు, అది వదిలేస్తారు. వీళ్ళలో మార్పు రాదు. రావాలంటే ఏం చేయలేము, భరించాలి అంతే, అంతకంటే ఏం లేదు. కారణం ఏంటంటే మనం ఇప్పుడు మానేస్తాం, వాళ్ళందరినీ ఓట్లు వేయడం మానేస్తాం. ఎంతమంది వాళ్ళ వర్గం వేరే ఉంది, వాళ్ళ గ్రూప్ వాళ్ళు వేరే ఉంది, వాళ్ళ నాయకులు వాళ్ళు వేరే ఉన్నారు, ఉపనాయకులు ఉన్నారు ఇక్కడ. ఏ వర్గానికి వర్గం ఉపనాయకులు మన వాళ్ళు ఓటు వేస్తే మనం చెప్పాము వాళ్ళు ఇక్కడ మాను. ఎందుకంటే ఆయా గ్రూపే మేనేజ్ చేసేస్తారు. ఒక ఆయన ఎందుకు చెప్పాలి, పక్క నుంచేమో నేను హైదరాబాద్ డెవలప్ చేశానని చెప్తున్నాడు. హైదరాబాద్ సపరేట్ అయిపోయింది, మనకు ఆంధ్ర సపరేట్ అయిపోయిందంటే 54,000 కోట్లు వెళ్ళి నేను డెవలప్ చేసుకుంటాను ఒక ఆయన అడుగుతున్నాడు. అసలు ప్రజల స్పందన చేసుకున్నారా? జూలై 30 అనౌన్స్మెంట్ వస్తుంది, సంగతి మీకు తెలియదా? కాస్త ముందుగా 15 రోజులు 20 రోజుల ముందు వచ్చి ప్రభుత్వం సంప్రదించారా? ఈ ముఠా నాయకులు ఉంటారు, ముఠా నాయకులు సంప్రదించారా? చెప్పారు కాదు. మన 30 రోజులు మన అజిటేషన్ చేసినాక వీళ్ళు ఏం చేస్తున్నారు? సో ఎందుకు కుమ్మకాయ అంటే కదా వీళ్ళు వీళ్ళు కలవాడు. ఏం చేత నీకు మళ్ళీ మంత్రి పదవి రాదు, నీకు మళ్ళీ ఎంపీ సీట్ ఇవ్వం అని బెదిరిస్తే అంతా చేశారు. అంటే వాళ్ళకి గుణపాఠం చెప్పలేమంటారు. వాళ్ళు ఏం చెప్పలేము మనం. ఈ ప్రజాస్వామ్యం ఏమీ చేయలేము మనం, భరించలేదు. ఎంజూర్ మీరు చెప్పండి. ఈ ఉద్యమాన్ని చూసి ఇప్పుడు ఎవరైతే విభజన కావాలనుకున్నారో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దానికి కారణం ఏమిటంటే ఈరోజు పేపర్లో రాజనరసింహం గారు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే అని సోనియా గాంధీ గారు అన్నారు. అంచేత వాళ్ళు కూడా మా సోదరులే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంచేత ఈ ఉద్యమం ఇప్పుడు కొంచెం
సడలకుండా ఉధృతంగా చేయిస్తే తప్పనిసరిగా కేంద్రం తమ అభిప్రాయాన్ని మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. అందుకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి. అంటే ఒక సక్రమమైనటువంటి నియమబద్ధంగా ప్రతి చోట ఒకే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్ర అంతా కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత నాయకత్వం ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడు కావాలి. మీరు చెప్పండి మూర్తి గారు, ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్. పెద్దలు చెప్పినటువంటి అభిప్రాయాలు చాలా బాగున్నాయి. కానీ కొంతమంది ఉద్దేశంలో అయితే ఇంకా ఉద్యమించాలి అని కొందరు, ఈ ఉద్యమాన్ని ఇంతకించి మనం ఏం చేయలేం, పూర్వం నుంచి మేం చూస్తున్న చరిత్రను బట్టి అనుభవించవలసిందే అని కొందరు. ఆ పరిస్థితిలో ఈ రోజున ఉద్యమం అయితే లేదు పబ్లిక్లో. ఏది ఏమైనా మేము సమైక్యాంధ్రం సాధించుకుంటాం. ఇదేంటి ఏ నాయకుడు కూడా వాళ్ళు ప్రత్యేకంగా మాది తెలంగాణ అంటున్నారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు 3 ఉన్నాయో 4 ఉన్నాయో 6 ఉన్నాయో పార్టీలు అందరూ కూడా సమైక్యాంధ్రం అని అంటలేదు, సమన్యాయం అని అంటున్నారు. కొందరు సమైక్యాంధ్రం అంటున్నారు, కొందరు రాయల్ తెలంగాణ అంటున్నారు. అంటే అసలు ఇక్కడ ఉన్న నాయకుల్లో ఈ నాయకుల్లోనే ఒక పొత్తు లేదు. దీనివల్ల కూడా కొంత ఈ ఉద్యమం సడులుతోందనేటువంటి అభిప్రాయం నాలో ఉంది. ఏం చేయాలంటారు ఇప్పుడు? ఏమి చెయ్యాలి అంటే అసలు ఈ నాయకులు అన్న వాళ్ళు పక్కన పెట్టేయాలి. ఆల్రెడీ ప్రజలు పెట్టేశారు కదా, ఇంకా కొంతమంది నాయకులు పట్టు తిరుగుతున్నారు వీళ్ళు. అది కూడా ఉండకూడదు. అసలు వాళ్ళను కూడా పక్కన పెట్టేసి ఆల్రెడీ బస్సు యాత్రలు కూడా ప్రారంభమయ్యాయి. ఇవాళ బస్సు యాత్రలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం. వీటి వల్ల మనమైతే సాధించేదేం లేదు. వీటి వల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు. రేపన్న రోజున సమైక్యాంధ్రాన్ని వడగొడితే వీళ్ళకేదో ఎంపీ పదవులు, ఎమ్మెల్యేలో, మంత్రులు వస్తాయని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు ఢిల్లీ మీద ఒత్తిడి చేయకుండా ఇక్కడ ప్రజల మీద ఒత్తిడి చేసి విభజనకి అంగీకరించేలా చేయడానికి యాత్రలు చేస్తున్నారా, లేదంటే ప్రజల్లో ఈ ఉద్యమాన్ని మరింత ప్రేరేపితం చేయడానికి చేస్తున్నారు? ఇది ప్రేరేపిత మాత్రం కాదు. అక్కడ ఏమీ చేయలేక ఇక్కడ వీళ్ళ చేత చెప్పు దెబ్బలు జరగకుండా రేపన్న రోజున కనీసం వీళ్ళు కాపాడుకోవడం కోసం చేసేటువంటి యాత్రలే తప్పవి. అంతకు మించి అయితే మాత్రం వీళ్ళు చేసేటువంటిది ఏమీ కాదు. రేపన్న రోజున వీళ్ళు అక్కడ మన వాడిని అక్కడ వినిపించి వీళ్ళ యాత్రలు ఫలితం ఇస్తాయంట? ఖచ్చితంగా ఏమీ ఉండదు. ఇప్పటివరకు ఎన్నో యాత్రలు చూస్తాం, ఎన్నో ఉద్యమాలు చూస్తాం, అవ్వదు. కానీ ఖచ్చితంగా ఈ సమైక్యాంధ్ర ఉద్యమం మాత్రం ఖచ్చితంగా ఈనాడు కాకపోతే మరొక నెల ఖచ్చితంగా మనం సమైక్యాంధ్రం సాధిస్తాం. ఎందుకంటే ఈ రోజున ఎక్కువ శాతం యువకులే ఉన్నారు. ఇందులో కర్షకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, రాజకీయ నాయకులు తక్కువ. ఈ రోజున రావాలంటే భయం. వాళ్ళకి వస్తే చంపేస్తారు వీళ్ళు. జనాలు మామూలుగా ఉండదు, కుక్కలు బీగినట్టు బీగేస్తారనమాట వాళ్ళని. వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే అక్కడ కాదు అంటే రేపటి రోజున సీట్ ఇవ్వరు, ఇక్కడ కాదు అంటే వీళ్ళు బతకనివ్వరు. అలాగని అటు చేసి ఇటు చేసి అక్కడ నాటకం ఆడుతూ ఇక్కడ నాటకం ఆడుతూ రేపటి రోజున సమైక్యాంధ్ర కాకుండా సీమాంధ్రగా విడిపోయినా సరే, వాళ్ళు ఏదో రకంగా సీట్లు తెచ్చుకున్నా సరే, ప్రజలైతే మాత్రం వాళ్ళకి ఓట్లు వేరు. ఖచ్చితంగా అందరి మీద కూడా వ్యతిరేక భావంతో ఉన్నారు. నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మున్ముందు ఉండదు. ఏదో కొత్త పార్టీ వస్తుంది, లేదా పూర్వం ఉన్నట్టుగా పొట్టి శ్రీరాములు లాంటి వారు ఎవరో పెద్దలు మళ్ళీ ఎతరకొస్తారు. వాళ్ళ వెనకాల ఈ ప్రజలందరూ చేరతారు. అదే ఉద్యమంగా సాగుతుంది. ఆనాడు గాంధీ గారు ఎలాగైతే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో అలా ఖచ్చితంగా మళ్ళీ సమైక్యాంధ్రగానే నిలుస్తారు. ఈ రాజకీయవాదులు, ఈ రాజకీయ నాయకుల మనోభావాలను ప్రజల మీద రుద్దుతూ, ప్రాంతీయ భావాలను విడగొడుతూ, వీళ్ళకి వ్యతిరేకతను పెంచుతూ, నిజంగా ఈ రోజున ఉద్యమంలో జేఏని తిరిగేటువంటి తెలంగాణ వాడికి కానీ ఈ సమైక్యాంధ్రలో కానీ తిరిగేటువంటి అసలు దేని గురించి చేస్తున్నారు అంటే అందులో నాయకుడు కూడా తెలియదు అసలు విషయం. ఓకే ప్రతాప్ గారు, ఫైనల్ మీరు ఇచ్చే విశ్లేషణ. వారు చెప్పింది అది నాయకుడు అక్కర్లేదు, రాజకీయ నాయకులు అక్కర్లేదంటే ఉద్యమ స్వరూపం ఎలాగెళ్తుంది? పొరపాటు. ఏదో ఒక పార్టీయో ఏదో ఒక నాయకుడో ఉండకుండా రాజకీయ నాయకుల్ని నమ్మకూడదు. మనం మామూలు ఉద్యమం దానంటే అది వెళ్ళిపోదు. రావాలి మళ్ళీ పొట్టి శ్రీరాములు అంటున్నారు ఆయన.
పుట్టి శ్రీరాములు రావాలి అంటే మళ్ళీ 56 సంవత్సరాలు మళ్ళీ ఎవరు వస్తుంది అది ఆ తరహా వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యమ స్వరూపం ఎలా ఉంది, ఆ తరహా వ్యక్తి రావాలి. ఆ తరహా వ్యక్తి వస్తారని మనం వెయిట్ చేయడమా? ఎవరో వస్తారు ఏదో చేస్తారని వెయిట్ చేయడమా? ఉద్యమాన్ని ఇవాళ నడిపిస్తుంది ఓన్లీ ఉద్యోగస్తులు. ఆ ఉద్యోగస్తులకి దన్నిద్దాం, ఆ ఉద్యోగస్తుల్ని నిలబెడదాం, ఆ ఉద్యోగస్తుల్లోంచే తీసుకొద్దాం. ఆ రోజు ఖచ్చితంగా ఉద్యమం నిలబడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటారు, మిగతా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు మిగతా కార్యక్రమాలు చేసుకుంటున్నారు, భూస్వాములు భూస్వాములుగా ఉంటున్నారు. బాధపడేది భయపడేది ఉద్యోగస్తులు. ఆ ఉద్యోగస్తుల్లోంచి ఒక నాయకుడు పుట్టి నాయకుడు వచ్చేటప్పటికి ఈ ఉద్యమాన్ని చల్లార్చేస్తారు. అందుచేత ఇవాళ ఉన్న పరిపాలన చేస్తున్న ప్రభుత్వానికి ఏ విధమైన లబ్ధి చేకూర్చదు ఈ ఉద్యమం వల్ల. ఆ పార్టీకి కానీ వాళ్ళ నాయకులకు కానీ ఏ విధమైన లాభం ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. సమైక్యాంధ్ర నినాదం కాకుండా ప్రజల్లోకి వచ్చే నేతలను ఇప్పుడు ఏమనాలి? సమన్యాయమైన ఒకళ్ళు వస్తున్నారు, అదేవిధంగా 2 కళ్ళ సిద్ధాంతం అనుసరించిన వ్యక్తులు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ప్రజలకి ఏదో వివరిద్దాం, వేరే పార్టీలు చేసిన కుట్ర వల్ల మేము మళ్ళీ ప్రజల్లోకి రావాల్సి వచ్చింది, ఇది వివరిద్దాం అనుకుంటున్నారు. వీళ్ళని విమర్శించడానికి ఇంకో యాత్ర ప్రారంభమైంది. ఏమంటారు? ఇప్పుడు వెరీ ఫ్రాంక్లీ సమైక్యం అన్నది సాధించడానికి అవకాశం ఉందని అంటారా? ఇంకా ఉంది కదా, సిడబ్ల్యూసి నిర్ణయమే కదా అది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇందాకే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆల్రెడీ నోట్ తయారైపోతున్నారు. రహస్య నోట్ తయారవడానికి ప్రిపరేషన్ అయితే అవుతుందని చెప్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవాల్సింది ఎవరు? ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ శక్తులే అడ్డుకోగలుగుతాయి కానీ ప్రతిపక్షంలో లేకపోతే చేసేవాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ చేసేది లేదు. వాళ్ళు బయటకు రానప్పుడు ఈ ఉద్యమ స్వరూపం ఇంకెలా ఉంటుంది? ఓకే ప్రతాప్ గారు, ఇంకా లాస్ట్ గా ఒక 6 నిమిషాలు అందరికీ టైం ఇద్దాం. శర్మ గారు మీరు చెప్పండి, ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ప్రేక్షకులు? భావన ప్రజల యొక్క క్షేమాన్ని తండ్రిలాగా కాపాడేటువంటి వాడు ఉండాలండి. తండ్రిలాగా తల్లిలాగా. ఇప్పుడు భావనలంతా కూడా స్వార్థైక దృష్టి కాబట్టి భగవంతుడిని ప్రార్థిద్దాం, ఒక తండ్రి లాంటి వాడు తల్లి లాంటి వాడు ఈ భారతదేశాన్ని రక్షించడానికి రావాలి అని. అంతకు మించి నేను చేయగలిగింది చెప్పగలిగింది ఏం లేదు. ప్రబల్ గారు మీరు ఇచ్చే సందేశం? మేస్టార్ చెప్పినట్టుగా అంత నిరాశ కలుగుతోంది ప్రస్తుత పరిస్థితిని చూస్తే. అయినప్పటికీ ఉన్నంతలో మంచి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెలుగులోకి తీసుకొచ్చి ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. వారితో సమానంగా మనం అడుగు ముందుకు వేయవలసినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. అటువంటి వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రజల్ని ఉత్తేజపరచడానికి మనము ప్రయత్నం చెయ్యాలి. ఈ రాజకీయ నాయకులు ఈ స్టేట్ మా మంత్రులు ఉన్నారు, వీళ్ళు అక్కడ నిజంగా చెప్పాలి, వాళ్ళు అని అక్కడ వినిపించాలి. ఆ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఎవరండి, లేకపోతే ఇంకో ఇందిరాగాంధీ గారి దగ్గర ఎవరండి, సోనియా గాంధీ గారి దగ్గర అంటలేదు వీళ్ళు. అక్కడ మళ్ళీ జోడి నాటకం ఆడుతున్నారు వీళ్ళు. ఒక కాలు అక్కడ ఒక కాలు అక్కడ వేస్తున్నారు. ఈ జోడి పదవుల మీద ఉంటే అలాగే నాశనం అయిపోతుంది. వేరే బుద్ధి రావాలి ముందు. కలెక్టర్ చెప్పండి అనుకోవాలి అన్నమాట. నిజంగా వేరే బుద్ధి రావాలి. స్వచ్ఛందంగా వేరే బయటకు వచ్చే మనకి అంతే, నువ్వు బయట కంటెస్ట్ చేయకూడదు. అలా జరిగినా బాగుపడుతుంది. ఓకే ఓకే రాఘవేంద్ర గారు మీరు ఫైనల్ మొట్టమొదటి నుంచి నేను చెప్పేది, సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఉద్యమాన్ని నడిపించే నాయకుడు వచ్చినప్పుడే ఈ ఉద్యమం యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. మీరు ఫైనల్ ఇచ్చి పెద్దలు చెప్పినట్టుగా సమర్థవంతమైనటువంటి నాయకుడు రావాలి, చక్కటి వివేకం కలిగిన వాడు కావాలి, ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకునేటువంటి వాడు కావాలి, ప్రజల క్షేమాన్ని కోరుకునేవాడు కావాలి, కేంద్రానికి తల వంచేవాడు కాకుండా ఉండేవాడు ఉండాలి. అలా జరిగినప్పుడు మన రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఖచ్చితంగా ఈ ఉద్యమానికి మా వంతుగా మేమందరం కూడా ఖచ్చితంగా మా మద్దతు చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎన్ని రోజులు ఈ ఉద్యమం సాగినా కలసికట్టుగా చేసి ఉద్యమాన్ని నిలబెట్టగలగ సామర్థ్యం కల నాయకుడు వెతుక్కోవాలి, ఆ నాయకుల్ని తీసుకురావాలి. ఎందుకంటే రేపు 5వ తారీఖుతో పార్లమెంట్ అయిపోతుంది కాబట్టి ఈ మన ప్రస్తుతం ఉన్న మంత్రులు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఖచ్చితంగా అక్కడి నుంచి బయటకు రావాలి 5వ తారీఖు తర్వాత. 5వ తారీఖు తర్వాత ఈ ఉద్యమ స్వరూపం మారుతుందని అభిలషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా ఉన్న ఉద్యోగస్తుల్ని పూర్తిగా బలపరచవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు నడుంగట్టుకు రంగంలో ఉన్నారు కనుక వాళ్ళని పూర్తిగా బలపరచవలసినటువంటి అవసరం కనపడుతోంది. ఇప్పుడు ఇంతకంటే మరో ప్రత్యామ్నాయం కనపట్టలేదు ఉన్నంతలో. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కల్లు శ్రీరాములు గారికి, ప్రభల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
శలాక రఘునాథ్ శర్మ గారికి, డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారికి, పెద్దింటి సత్యనారాయణమూర్తి గారికి, ప్రగల్లపాటి ప్రతాప్ గారికి ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. రేపు మరో అంశంలో మన సమైక్యాంధ్ర కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ పగదింటి నడుమగోడ. తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ పగదింటి నడుమగోడ. అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధార పోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది. తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనది ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనది ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించావనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది. తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగడింటి నడుమగోడ. తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగడింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే ఏమున్నది 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 ఏమున్నది. తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ. తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ. ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ.